ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూన్ 27, 28 తేదీల్లో కోల్పోయినవన్నీ దక్కబోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉంటుందంటే, వీరు ఎంతకాలంగా ఇబ్బందులు పడ్డా కూడా, కష్టాలు పడ్డా కూడా ధైర్యం అనేది వీరికి చాలా ఎక్కువ. కాబట్టి వాటన్నిటినీ ఇప్పుడు దక్కించుకునే సమయం అనేది ప్రారంభం అయ్యింది. కాబట్టి జూన్ 27, 28 తేదీల్లో వీరికి అదృష్టం ఈ రూపంలో రాబోతుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఎదగడానికి ఒక అవకాశం అనేది వస్తుంది. అది ఏమిటో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది, ఎందులో లాభాలు వస్తాయి అనేది తెలుస్తుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు ముఖము చూసి, చేయి చూసి, ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, ఇలాంటివి అన్నింటికీ చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9989446572. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఈ రాశి వారికి గురుగ్రహం చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏది చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా సంతాన విషయంలో చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ఆర్థిక పరంగా కూడా వీరికి ఇబ్బందులు అనేవి తొలగిపోయి ప్రశాంతంగా ఉండే సమయం అనేది ప్రారంభం అవుతుంది. కొంతకాలం మీకు అనుకూలంగా లేకపోవచ్చు, కానీ అది మీకు మీ జీవితానికి ఒక పరీక్ష కాలం మాత్రమే. కష్టాలు, కన్నీళ్లు అందరికీ మామూలే, కానీ కుంభరాశి వ్యక్తులకు మరి కాస్త ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి వారికి ఓపిక, సహనం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే శనీశ్వరుడు వల్ల వీరికి ఎన్నో బాధలు, కష్టాలు వచ్చాయి, కానీ ఇప్పుడు తొలగిపోయే అవకాశం అనేది ప్రారంభం అయ్యింది. కష్టాలను చూస్తూ బాధపడకండి, వెనకే మీకు సంతోషం అనేది వస్తుంది. ఎందుకంటే కష్టాల వెనుక ఖచ్చితంగా ఒక పరిష్కారం అనేది చూపబడతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోవడంతో ఇప్పుడు శనీశ్వరుడు మీకు మంచి చేసి వెళ్ళాడు. కాబట్టి ఈ శుభ సమయం మీకు చాలా అనుకూలమైన రోజులు. కాబట్టి ఈ సమయం మీరు అస్సలు వృధా చేసుకోకండి. ముఖ్యంగా జూన్ 27, 28 తేదీల్లో వీరికి చాలా అనుకూలమైన రోజులు. పౌర్ణమి లోపు మీరు ఈ పరిహారం చేయడం వలన మీరు చాలా అదృష్టవంతులుగా మారే అవకాశాలు వస్తాయి. కుంభరాశి వారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం అనేది ఇప్పుడు కనబడుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు చూశారు. అవసరానికి చేతికి డబ్బు అందకపోవడం, ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీళ్లు చూశారు. ఎవరికి కనిపించని కన్నీరు వీరు ఎంతో కార్చారు. కానీ ఇప్పుడు అనుకూలమైన సమయం అనేది ప్రారంభం అయ్యింది. అది ఏమిటంటే కుటుంబంలో సంతోషం అనేది పెరిగింది. మీరు కుంభరాశి వ్యక్తులైతే మీ సంతానం చాలా ఆనందంగా ఉంచే సమయం అనేది ఈ రోజు నుండి ప్రారంభం అయ్యింది. గురువు బలం పెరగడం వలన వీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మీ ప్రయత్నం మాత్రం అస్సలు మానుకోకండి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. మీ సంతానం మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు చాలా అనుకూలంగా మారబోతుంది. గురుబలం, బుధబలం వీరికి చాలా బలంగా ఉండడంతో విద్యార్థులకు తెలివితేటలు మరింత పెరుగుతాయి. ఏ విధంగా ఏ సమయంలో ఏం చెయ్యాలి అని మంచి ఆలోచన విధానంతో ఉంటారు. అలాగే ఈ రాశి వారికి వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశాలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. గురుబలం ఎక్కువగా ఉండడం వలన ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వివాహం కాని వారి వ్యక్తులకు ఇప్పుడు వివాహం వీరికి అనుకున్న విధంగా వ్యక్తులు దొరుకుతారు. చాలా ఆనందంగా ఉండే సమయం అనేది ప్రారంభం అయింది. కొన్ని విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే మిగతా విషయాలు వీరికి అంతా శుభప్రదంగానే జరుగుతుంది. గతంలో మీరు కోల్పోయిన దానికంటే ఇప్పుడు మరింత ఎక్కువగా రెట్టింపు దక్కించుకునే
దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఏలినాటి శని ఉండడం వలన మీరు ఏది చేసినా కలిసి రాకపోవడం అనేది జరిగింది. కానీ శనీశ్వరుడు వెళ్ళే ముందు మీకు మంచి చేసి వెళ్ళాడు కాబట్టి ఇది మంచి శుభ సమయం. కాబట్టి ఈ రాశి వారికి ఏది చేసినా ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశివారు వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా అంతా అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలకు చాలా శుభప్రదమైన కాలం. కాబట్టి ఈ సమయంలో మీరు మీకు మంచి భాగస్వామి ఎంచుకొని వ్యాపారం అభివృద్ధి చేసే ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా వ్యాపారంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇక ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో చిన్న చిన్న మార్పు వలన మీకు అనుకూలంగా ఉంటారు. మీరు ఎంతో అభివృద్ధి చెందే అవకాశం అనేది కనిపిస్తుంది. మంచి ప్రశంసలు అందుకుంటారు. మీ తోటి ఉద్యోగులు మీతో చాలా ప్రేమగా ఉంటారు. అలాగే మీ సలహాలు అడిగే అవకాశం కూడా ఉంటుంది. మీ ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సలహాలు అడుగుతారు. ఇకపోతే చిన్న వృత్తుల్లో ఉన్నవారు ఎలాంటి వృత్తుల్లో ఉన్నా కూడా మీరు చాలా కష్టపడాల్సిన సమయం అనేది వచ్చింది. ఆ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. ఎలాంటి నష్టం అనేది జరగదు. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో కొంతమంది వ్యక్తులు మోసపోయారు. కుంభరాశి వ్యక్తులు పూర్తిగా ఎవరినైనా నమ్మారంటే వారి జీవితంలో మొత్తం స్థిరపడి ఉండాలని అనుకుంటారు. అలాగే వారే సర్వస్వం అనుకుంటారు. కానీ కొంతమంది వ్యక్తులు కుంభరాశి వ్యక్తులని ఉపయోగించుకొని వదిలేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అసలు ప్రేమని నమ్మచ్చా నమ్మకూడదని చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు. కాబట్టి కుంభరాశి వ్యక్తికి ప్రేమ అంటేనే ఇప్పుడు చాలా భయంగా ఉండే సమయం అనేది ప్రారంభం అయింది. కానీ మీకు గతంలో కోల్పోయినవన్నీ ఇప్పుడు మళ్ళీ దక్కించుకునే అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి కోల్పోయిన ప్రేమ కన్నా ఇప్పుడు మళ్ళీ చిగురించే ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించిన వారైనా లేదా వివాహం చేసుకోవాలనుకున్న వారైనా మీకు చాలా అనుకూలంగా ఉంటారు. మీకు తగిన వ్యక్తి ఖచ్చితంగా వస్తారు. కాబట్టి గతంలో జరిగిన విషయాలు ఆలోచించకుండా భవిష్యత్తు గురించి ఆలోచించి ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు మీరు చాలా ఎదగాలి. కాబట్టి ఆర్థిక పరిస్థితి మీకు ఇప్పుడు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ కనిపిస్తుంది. కాబట్టి ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నించండి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్య సమస్య అంటూ ఏమీ ఉండదు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని పట్టించుకోరు. అలాగే ఈ రాశి వారికి కాస్త తలనొప్పి అనేది పెరగవచ్చు. కానీ వాటిని మీరు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి. నీరు ఎక్కువగా తీసుకోండి. అంతా శుభప్రదంగానే ఉంటుంది. పిల్లల చదువులో మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం రావచ్చు. ఉన్న ఉద్యోగంలోనే కాస్త మార్పు అనేది కలుగుతుంది. కొంతమంది కుంభరాశి వ్యక్తులకి విదేశీ సమాచారం అందవచ్చు. కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ఈ సమయంలో మీరు కాస్త అలర్ట్గా ఉండండి. ఖచ్చితంగా మీకు అనుకున్న విధంగా మీకు అక్కడ జీతం దొరకవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు సకాలంలో పూర్తి చేస్తారు. దాని వలన కాస్త లాభాలు కూడా రావచ్చు.